మిత్రులారా, మన ద్వాదశ లవణ శ్రేణిలో 7వ లవణం నేట్రం ఫాస్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ ద్వాదశ లవణాలని మందులుగా కాకుండా లవణాలుగా, అంటే మన శరీరంలో లోపించిన లవణంగా మనం వాటిని వాడుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని గత వీడియోల్లో చెప్పుకున్నాం. ఈ లవణాలను వాడుకోవటం వలన ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, పొరపాటున ఒక లవణం వాడబోయి ఇంకో లవణం వాడినా ఇతరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ కలగవు. ఎందుకంటే ఇవి లోపించినట్లయితే శరీరంలో కనుక ఈ లవణాలు ఏదో ఒక లవణం కానీ కొన్ని లవణాలు కానీ లోపించినట్లయితే వాటి వలన కలిగే ఇబ్బందులను ఈ లవణాలు వాడటం ద్వారా మనం సరిచేసుకోవచ్చు. అందుకనే మనకి డాక్టర్ అందుబాటులో లేనప్పుడు, అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలకి ఈ లవణాలను వాడటం ద్వారా ఎంతో ఉపశమనం పొందవచ్చు. తద్వారా మనం కాలం వృధా అవ్వకుండాను, డబ్బు వృధా అవ్వకుండాను మనల్ని రక్షించుకోవచ్చు. చిన్న అవగాహనతో ఈ లవణాల గురించి తెలుసుకుని ఈ లవణాలు వాడుకోవటం ద్వారా అనేక తరుణ వ్యాధులు, అంటే అప్పుడప్పుడు వచ్చే వ్యాధులు, స్వల్పకాలంలో వచ్చే వ్యాధులకి, మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఇవి అమృతం వల్లే పనిచేస్తాయి. ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాడుకోవటంలో ఏ రకమైన ఇబ్బంది ఉండదు, వీటి వలన కొత్త సమస్యలు ఏమీ రావు. అందువలన ఈ లవణాలని మనం వాటి గురించి తెలుసుకుని ఉపయోగపెట్టుకోగలరనే ఉద్దేశంతో వాటి గురించి ఒక్కొక్కటి మీ ముందు ఉంచుతున్నాను. అందులో భాగంగా 7వ లవణం అయినటువంటి నేట్రం ఫాస్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇది రక్తంలోను, కండరాలలోను, మెదడులోని జీవాణువుల్లోనూ ఉంటుంది. మరీ ముఖ్యంగా విటమిన్ B12 లోపం ఉన్న వాళ్ళకి ఈ లవణంతో పాటు కాలిమూరును కూడా కలిపి వాడుకుంటే విటమిన్ B12 లోపం సరి అవుతుంది.